ఆగస్టు 16న ఒక అద్భుతం జరిగింది. యుఎస్‌సి హరికేన్ ఎరిన్ అనేటటువంటి ఒక తుఫాను మధ్యలో నుంచి ఆ విమానం వెళ్ళి, ఆ సెంటర్‌కి చేరి, ఆ ఐ నుంచి బయటకొచ్చింది. ఇది చూస్తే నాకేమనిపించిందంటే, ఇదొక అడ్వెంచరస్ ఒక ఆ యొక్క ప్రత్యేకమైన విమానం సైక్లోన్ హంటర్ అని చెప్తారు. ఈ వాతావరణాన్ని పరిశీలించడానికి, ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం కోసం, దాంట్లో ఒక అడ్వెంచర్‌గా వాళ్ళు మధ్యలోకి వెళ్ళి, ఆ యొక్క ఐ నుంచి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో చూస్తుంటే నాకేమనిపించిందంటే, జీవితంలో చాలా సార్లు మనం కూడా తెలుసో, తెలియకో ఒక అడ్వెంచరస్ జర్నీ చేయాల్సుంటుంది. ఆ తుఫాను యొక్క సుడిగుండం మధ్యలోకి వెళ్ళాల్సుంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క మధ్యలోకి మనం చేరామో కామ్‌గా ఉంటాం. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ రిప్రజెంట్స్ యువర్ కోర్. రిప్రజెంట్స్ యువర్ కోర్ పర్పస్. రిప్రజెంట్స్ యువర్ కోర్ వాల్యూస్. ఎప్పుడైతే మీ యొక్క అథెంటిక్ సెల్ఫ్‌ని చేరుతారో, ఆ మూల కేంద్రాన్ని చేరుతారో, ఆ స్థితప్రజ్ఞత అనేది చెప్తారో, అది ఈ యొక్క సైక్లోన్ ఐకి రిప్రజెంట్ చేస్తుందని అనుకుంటాను. ఎంత టర్బులెన్స్ ఉన్నా ఆ సెంటర్‌కి చేరిన తర్వాత ఎంత కామ్ ఉంటుందో, అదే నేను రాసినటువంటి 'సెయింట్ ఇన్ ఎ సూట్' అనేటటువంటి పుస్తకం యొక్క ఫిలాసఫీ. యాజ్ ఎ లీడర్, యాజ్ ఎన్ ఇండివిడ్యువల్, యాజ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్, వెన్ యూ రీచ్ యువర్ కోర్, వెన్ యువర్ ఆర్గనైజేషన్ వర్క్స్ ఫ్రమ్ ద కోర్ అండ్ చుట్టూ ఎంత టర్బులెన్స్ ఉన్నా, ప్రపంచంలో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, మీరు దాన్ని బ్రేక్ త్రూ చేయొచ్చు. అండ్ ఆ యొక్క ఐలోంచి వస్తుంటే సన్‌షైన్ ఎలా కనపడిందో, యూ విల్ హ్యావ్ ద లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ. అండ్ ఐ రియల్లీ సీ దిస్ యాజ్ ఎ మెటఫర్ ఫర్ లీడర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, visionaries, and it applies to everybody in life and business. Namaste. Thank you.